హాయ్ అండి, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఎలా ఉన్నారు? బాగున్నారా? నా లైఫ్లో నాకు ఇంతవరకు ద బెస్ట్ ప్లేసెస్ అంటే రెండేనండి. ఒకటి వైజాగ్ అన్న, వైజాగ్ బీచ్ అన్న, ఆ అంబియన్స్ అన్న, అట్మాస్ఫియర్ అన్న అస్సలు ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టదు. సెకండ్ ప్లేస్ ఏంటంటే హైదరాబాద్ అనండి. ఎప్పుడైనా కొంచెం రిలాక్స్ అవ్వాలి, అన్నీ మర్చిపోయి కాసేపు అలా అటు ఇటు తిరగాలి అనుకుంటే ఖచ్చితంగా హైదరాబాద్ నేను చూస్ చేసుకుంటాను. సో నాకు ఎంతో ఇష్టమైన హైదరాబాద్ వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. ఏం చేసాం, ఎక్కడికి వెళ్ళాం, ఏంటేంటి తిన్నాం, ఏంటేంటి షాపింగ్ చేసాం, చాలా కబుర్లు మీతో షేర్ చేసుకోబోతున్నాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం, బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ వీడియో టిప్స్ కోసం, బేబీ ప్రోడక్ట్ రివ్యూస్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే వెంటనే మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ట్రైన్ దిగ్గానే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రూమ్ కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వకుండా వెంటనే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఆ రోజు క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంది. నెక్స్ట్ 2 days వర్షం పడే ఛాన్స్ ఉంటుందని చెప్పారనమాట. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు మా పాప చెప్పింది నన్ను ఇక్కడికి తీసుకెళ్ళమని చెప్పి. సో తనకి ఎక్కడ ఆ ప్రామిస్ మిస్ అయిపోతాను, ఎక్కడ వర్షం పడి బర్డ్స్ అన్నింటినీ తను మిస్ అయిపోతుంది అని చెప్పి వెంటనే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. నాకు ఇక్కడికి వస్తే అసలు వెనక్కి వెళ్ళాలనిపించదు. ఈ బర్డ్స్ని, ఈ పావురాలు అన్నిటినీ ఒకేసారి చూసి వాటికి ఫీడ్ చేసినప్పుడు ఎక్కడో తెలియని ఒక ప్రశాంతత మనసులో కలుగుతుందన్నమాట. పెట్ లవర్స్కి ఖచ్చితంగా ఇది కనెక్టివిటీ అవుతుంది. సో మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి చాలానే ఒక 1 hour వరకు మేము అక్కడ టైంని స్పెండ్ చేసాం. చాలానే ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాం. మంచి క్వాలిటీ వాల్యుబుల్ టైంని మేము అక్కడ స్పెండ్ చేసామండి. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఈ ప్లేస్ని అయితే నేను అస్సలు మిస్ అవ్వను. చాలానే బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ ప్లేస్ ఇష్టమో నాకు కమెంట్ చేయండి. అలాగే మీ లైఫ్లో మీకు ఇష్టమైన ద బెస్ట్ ప్లేసెస్ 2 ఏంటో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి లూలు మాల్కి అయితే విజిట్ చేసామండి. మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు మీలో చాలామంది పేరెంట్స్ రెగ్యులర్గా నన్ను పిల్లల కోసం ఎలాంటి టూత్పేస్ట్ వాడితే మంచిదని అడుగుతూ ఉంటారండి. నేనైతే లెవెలప్ వారి డెన్ టూత్పేస్ట్ని హైగా రికమెండ్ చేస్తాను. ఇందులో 2 ఫ్లేవర్స్ ఉంటాయి. ఒకటి స్ట్రాబెర్రీ, ఇంకొకటి బబుల్ ఫ్రూట్ అనమాట. ఈ 2 టూత్పేస్ట్ మనం 12 months ఎబో నుంచి, అంటే 1 year కంప్లీట్ అయిన బేబీస్ నుంచి మనం అప్ టు 5 years వరకు సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది 100% న్యాచురల్ ఫార్ములాతో దీన్ని తయారు చేశారు. అట్ ద సేమ్ టైం ఇందులో మనకి ఎలాంటి ఫ్లోరైడ్ అనేది ఉండదు అండ్ SLS కూడా ఉండదు. కాబట్టి దీన్ని యూజ్ చేసి పిల్లలకి బ్రషింగ్ అనేది చేయించడం వల్ల ఇందులో ఉన్న అలోవెరా బేస్డ్ ఫార్ములా పిల్లల యొక్క నోరు అనేది స్మెల్ రాకుండా, బ్యాక్టీరియా రీగ్రోత్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే గమ్స్ని చక్కగా శానిటైజ్ చేస్తుంది. టీత్ని బాగా క్లీన్ చేసి ఎల్లో అవ్వకుండా వైట్గా షైనింగ్గా ఉండేటట్టు చేస్తుంది అన్నమాట. స్పెషల్గా ఇందులో మనకి pH బ్యాలెన్స్ అనేది ఉంటుందండి. ఈ పేస్ట్ని పిల్లలు అనుకోకుండా మింగేసినా సరే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఈ 2 టూత్పేస్ట్లు మనకి అమెజాన్ అండ్ లెవెలప్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీ పిల్లలకు కూడా కావాలంటే ఒక్కసారి తప్పకుండా చెక్ చేసేయండి. మంచి ప్రోడక్ట్ రివ్యూ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వీడియోని కంటిన్యూ చేసేది. లాస్ట్ ఇయర్ నేను లులు మాల్కి వెళ్ళినప్పుడు ఒక బ్రాస్లెట్ తీసుకున్నాను. కొంచెం కలర్ ఫేడ్ అవుట్ అయిపోయింది. ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది కాబట్టి సో అది ఇచ్చేసి కొత్త తీసుకుందాం అని వెళ్ళాను అనమాట. నా యొక్క స్పెషల్ అడ్వైస్ ఏంటంటే సాటర్డే సండే అసలు లులు మాల్కి వెళ్ళకపోవడమే మంచిదండి. ఫుల్గా రష్ ఉంటుంది, అసలు తిరగడానికి ప్లేస్ ఉండదు. ఎక్కడికైనా వెళ్ళి తిందామంటే కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదండి. కంప్లీట్గా క్రౌడ్ అనమాట. మేము వెళ్ళిన రోజు వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది, అలాగే ఈవెంట్ కూడా ఏదో అవుతుందన్నమాట. లులు మాల్ అంతా చాలా హడావిడిగా ఉంది. సో పర్కాట్ జ్యువెలర్స్కి వెళ్ళి నాకు కావాల్సిన బ్రాస్లెట్స్లో 2 చూసుకున్నాను. అందులో ఫైనల్గా ఇది పిక్ చేసుకున్నాను. బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ అక్కడ ఫుడ్ కోర్ట్లో ఫుడ్ కూడా మేము తీసుకున్నాము. ఇక్కడ పాన్ కుల్ఫీ తీసుకున్నాను. ఫస్ట్ టైం తింటాము, కొంచెం వెరైటీగా అనిపించింది. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా నాకు కమెంట్ చేయండి. పాన్ కుల్ఫీ పైన ప్లే జోన్కి వెళ్ళామన్నమాట. మా దగ్గర కార్డ్ లేదు, ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అప్పుడు అక్కడ వాళ్ళని అడిగి పాపకి ఇది ఒకటే 60 rupees అని చెప్పి వాళ్ళకి మనీ ఇచ్చేసి ఇది ప్లే చేయించాను. బాగా నచ్చింది. ఇంకా చాలానే ఉన్నాయి. 600 rupees కార్డ్ తీసుకొని ఎక్కనప్పుడు వేస్ట్ కదా అని చెప్పి కార్డ్ తీసుకోకుండా ఇలాగన్నీ చూసి వచ్చేసాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ మెట్రో ఎక్కేసి
నెక్స్ట్ మేము హుసేన్ సాగర్కి వెళ్ళామండి. అక్కడ బుద్ధ స్టాట్యూ ఉంటుంది కదా. మార్నింగ్ జస్ట్ అది చూపించమని అడిగింది బోట్ షికార్కి వెళ్దామని. మార్నింగ్ మాకు లులుమాల్కి వెళ్ళే పని ఉంది కాబట్టి ఈవినింగ్ టైంలో అయితే లైట్స్ అన్నీ బాగుంటాయి కదా అని చెప్పి ఈవినింగ్ తీసుకెళ్ళాను అనమాట. మా పాప ఫస్ట్ టైం బోట్ షికార్ చేయడం చాలా ఎక్సైట్ అయిపోయింది. నేను కూడా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది బోట్ ఎక్కి. రీసెంట్గా మీరు ఎవరైనా హుసేన్ సాగర్కి వెళ్తే నాకు కమెంట్ చేయండి. అలా బోట్ ఎక్కి బోట్ షికార్ చేస్తూ బుద్ధ స్టాట్యూ దగ్గరికి వెళ్ళామన్నమాట. నేను హుసేన్ సాగర్కి వెళ్ళి చాలా రోజులు అయిందండి. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను ఇది చూడటం చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది, చాలా బాగా కూడా అనిపించింది. బుద్ధ స్టాట్యూ నుంచి సెక్రటేరియట్ చూస్తే ఉందండి, అసలు ఎంత బాగుందంటే ఒక ఢిల్లీలో ప్యాలెస్ చూసినట్టు అనిపించింది అనమాట. నేను డే టైం చూశాను ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళేటప్పుడు, బట్ నైట్ టైం చూస్తుంటే ఆ వ్యూ, ఆ లైట్స్ మధ్యలో ఆ వైట్గా ఎంత అందంగా ఉందంటే మాటల్లో చెప్పలే. నాకు చాలా బాగా నచ్చింది. డే టైం కన్నా నైట్ టైం లైటింగ్లో ఆ పడవలో నుంచి అలా వస్తూ ఉంటే సూపర్గా ఉందన్నమాట ఎక్స్పీరియన్స్. ఇంత మంచి సెక్రటేరియట్ కట్టిన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నాకైతే సూపర్గా నచ్చేసింది. ఇది అయిన నెక్స్ట్ డే అవార్డ్ ఫంక్షన్ అయింది. ఆల్రెడీ దానికి సంబంధించి బ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను కదా. అవార్డ్ ఫంక్షన్ 6 o'clock అలా అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ ఏఎంబి మాల్కి వెళ్ళామన్నమాట. ఆ రోజు సండే అవడం వల్ల అది కూడా చాలానే రష్గానే ఉంది. సో అక్కడైతే నేను కొంచెం షాపింగ్ చేశాను. ఏంటంటే కొన్నానో లాస్ట్లో షేర్ చేసుకుంటాను. ఇదైతే మా పాపకి ఎక్కించానండి. జస్ట్ ఒక రౌండ్ వేయడానికి 150 రూపీస్ తీసుకున్నారు. నేను హైదరాబాద్లో మా కజిన్ సిస్టర్ ఉన్నారనమాట. తను ఆల్రెడీ హైదరాబాద్లోనే ఐటీలో వర్క్ చేస్తున్నారు. మేము ముగ్గురం కలిసి వెళ్ళాము. నాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. కనీసం 5 minutes కూడా దాని మీద కూర్చోలేదు. బట్ 150 రూపీస్ ఛార్జ్ చేశారు. అఫ్కోర్స్ మా పాపకి అయితే చాలా బాగా నచ్చింది ఈ రైడ్ అనేది. అక్కడ నేను చాలానే షాపింగ్ చేశాను. సో ఏఎంబి మాల్లో నేను ఈ హైడ్రోజన్ బెలూన్ తీసుకున్నానండి. ప్రైస్ ఎంత ఉంటుందో ఒక్కసారి గెస్ చేయండి. జనరల్గా అయితే నార్మల్ బెలూన్స్ ఒక 20-40 రూపీస్ ఉంటాయి. బట్ ఇది హైడ్రోజన్ బెలూన్ అదే ఏఎంబి మాల్లో కొన్నాం కాబట్టి దీని ప్రైస్ 200 రూపీస్. నాకైతే చాలానే హై ప్రైస్ అనిపించింది. మా పాపకు నచ్చింది, ఇంకా కొనక్క తప్పలేదనమాట. అలాంటి సిచ్యువేషన్లో కొనాల్సి వచ్చింది. అసలు వచ్చాక దీన్ని అయితే వదలలేదనమాట. ఆ తర్వాత ఈ యొక్క క్యాప్ తీసుకున్నాను మా సిస్టర్ వాళ్ళ పాపకి, మా పాపకు కూడాను. ఈ ఇయర్ క్యాప్స్ ఏంటంటే నార్మల్గా కాకుండా ఇలా నొక్కితే కింద ప్రెస్ చేస్తే ఇయర్స్ అనేవి ఇలా కదులుతున్నాయి. అది నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఎలాగో మనకి ఇంకా వింటర్ సీజన్, చలికాలం, వానాకాలం ఇది యూజ్ అవుతుంది కదా పిల్లలకి, యూజ్ అవుతుందని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. ఏఎంబి మాల్లోనే షాపింగ్ చేశాను. అండ్ మా జెస్సీ కోసం కొన్ని బ్రాస్లెట్స్ తీసుకున్నాను అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఇద్దామని కూడా బాగుంటుందని చెప్పి. అలాగే కొన్ని హెయిర్ యాక్సెసరీస్ తీసుకున్నాను. నాకు కూడా ఒక 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఈ చెప్పులు కూడా తీసుకున్నాను. కంప్లీట్గా ఈ షాపింగ్ అంతా ఏఎంబి మాల్లోనే చేసేసాను. అన్ని ప్లేసెస్ని షూట్ చేయడానికి టైం కుదరలేదండి. ఎక్కువగా నేను షూట్ చేయటం కన్నా ఆ ప్లేస్ని, ఆ టైంని ఫీల్ అవడంలోనే చాలా టైం నేను స్పెండ్ చేశాను అనమాట. అందుకే కుదిరినప్పుడు అప్పుడప్పుడు రాగా కొన్ని వీడియోస్ అనేవి తీసేసాను అనమాట. ఆ తీసిన వీడియోస్ మీకు ఈరోజు ప్రజెంట్ చేశాను. కొన్ని పిక్స్ని కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. సో నాకు ఇష్టమైన ప్లేస్ని మా పాపతో పాటు విజిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇలా హైదరాబాద్లో హడావిడిగా మా యొక్క టైంని స్పెండ్ చేసేసామండి. ఉన్నది చాలా కొంచెం టైం అయినా కుదిరినంత వరకు అన్ని ప్లేసెస్ కవర్ చేశాను. ఓన్లీ ఒక్కటే కవర్ చేయలేకపోయాను, అదేంటంటే చార్మినార్ అనమాట. టైం సరిపోలేదు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మా బాబాను కుదిరితే చార్మినార్ కూడా తీసుకెళ్తాను. సాటర్డే సండే కదా, అక్కడ చాలా రష్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాకు టైం సెట్ అవ్వలేదు తీసుకెళ్ళటానికి. మీకు హైదరాబాద్లో ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఏంటో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్ లేదా వ్లాగ్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. Stay healthy, stay happy and keep watching our channel. Bye bye.